ఏదైతే ఎలక్షన్లు రానితోటే వైసీపీ పార్టీకి ప్రజలు గుర్తొస్తారు. అదేవిధంగా రేపు లోకల్ బాడీ ఎలక్షన్లు వస్తాయనే ఉద్దేశంతో మరి కొత్తగా పాంప్లెట్లు చేసి ప్రజలను మళ్ళీ మాయ చేయడానికి మళ్ళీ ఏదైతే మాయా మంత్రాలతో మరి నాయకులు బయటకు వస్తున్నారు. ఏదైతే వాళ్ళు ప్రజల దగ్గరికి వెళ్ళి ఓటు అడిగే హక్కు కానీ ప్రజలకు వివరించే హక్కు కానీ వాళ్ళకి లేదనేది మేము తెలుగుదేశం పార్టీ తరఫు చెప్తున్నాం. అదే కూడా ప్రజలు కూడా అదే చెప్తున్నారు. ఏదైతే ఫస్ట్ అధికారంలోకి రానితోటే చెత్త మీద పన్నేసిన చెత్త ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది వైసీపీ ప్రభుత్వం ఒకటే. ఆ రోజున ప్రజలందరూ కూడా అసలు చెత్త మీద పన్ను వేయటం ఏంటనేది ఆ రోజున అందరూ కూడా నిలదీయడం జరిగింది. అదేవిధంగా పెన్షన్ 3,000 రూపాయలు ఇస్తానని చెప్పి మళ్ళీ అయిన తర్వాత తూచని చెప్పి 250 రూపాయలు చొప్పున సంవత్సరానికి పెంచి మరి ప్రజలందరినీ కూడా మోసం చేశారు. ఇవాళ తెలుగుదేశం పార్టీ చేస్తున్న పనులకి వాళ్ళు మాట్లాడటానికి ఎక్కడ సరిపోరు. అభివృద్ధి విషయంలో కానీ సంక్షేమం విషయంలో కానీ నోటికాడు కూడి తీసేసినట్టు అన్నా క్యాంటీన్లు రానితోటే ప్రజలందరూ కూడా ఏదైతే ఆకలితో ఇబ్బంది పడుతున్నారో ఒక్కరు కూడా ఇబ్బంది పడకూడదని ఏదైతే అన్నా క్యాంటీన్లు నిర్వహించడం జరుగుతుంటే దాన్ని రద్దు చేయడం జరిగింది. మేము రానితోటే మళ్ళీ ప్రజల ఆకలి తీర్చాలన్న ఉద్దేశంతో మళ్ళీ డెఫినెట్ గా ఏదైతే ఉన్నదో ప్రతి ఒక్కరికి కూడా ఇబ్బంది జరగకోకుండా మళ్ళీ అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా కరెంటు బిల్లు ఎన్నిసార్లు 7 సార్లు 5 సంవత్సరాల్లో 7 సార్లు కరెంటు బిల్లు పెంచి ప్రజలు నడ్డి విరగదీశారు. ఈ రోజున మేము వచ్చిన తర్వాత మళ్ళీ ఏదైతే ట్రూ అప్ ఛార్జెస్ ఉన్నాయో దాన్ని ట్రూ డౌన్ చేసి కరెంట్ బిల్స్ అనేది పెరగకోకుండా ఏదైతే సోలార్ సిస్టమ్ కూడా దీంట్లోకి తీసుకొచ్చి రేపు రాబోయే రోజుల్లో ఇంకా కరెంట్ ఛార్జీలు తగ్గించడానికి కూటమి ప్రభుత్వం చూస్తుంది అనేది మీరు అందరూ కూడా. అదేవిధంగా నిత్యావసర వస్తువులు ఏ విధంగా బ్లాక్ మార్కెట్ లో 5 సంవత్సరాలు అమ్మేది అనేది ప్రజలందరూ కూడా గ్రహించారు. ఇవాటికి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ వస్తువు మీద కూడా ఎక్కడా కూడా ధరలు నియంత్రణలో ఉండి ఏది పెరగకోకుండా చూసుకుంటూ ప్రజలందరికీ కూడా ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. గత 5 సంవత్సరాల్లో ప్రభుత్వం చేసింది ఇప్పుడు ఈ 2 సంవత్సరాల్లో ఏం జరిగింది అనేది ప్రజలు ఒక్కసారి బేరీ చేసుకుంటే ఆ లోగడ ఎంత నష్టపోయాం అనేది వాళ్ళందరూ కూడా తెలుస్తుంది. అదేవిధంగా కోవిడ్ టైంలో మందులను కూడా బ్లాక్ లో అమ్ముకుని మనుషుల యొక్క చావులతో ఆడుకున్న ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది ఒక వైసీపీ ప్రభుత్వమే. అదేవిధంగా లిక్కర్ విషయంలో కూడా ఏదైతే ఇప్పుడు కూడా మీరు కూడా మీడియా సోదరులందరూ కూడా చూడొచ్చు, ఏదైతే ఏ సందులోకి వెళ్ళినా సరే 5-6 బ్యానర్లు శ్రద్ధాంజలి బ్యానర్లు కట్టుండేది. యూత్ 25 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల వరకు కిడ్నీలు పాడైపోయి లివర్లు పాడైపోయి వాళ్ళు అమ్మే దొంగ మందు వల్ల ఎంతమంది ప్రాణాలు కోల్పోయారు అనేది ఒక్కసారి ఆలోచించుకుంటే వాళ్ళు తెలుస్తుంది. ఇవాళ ఒక్కళ్ళైనా సరే 25 ఏళ్ళ నుంచి 35 ఏళ్ళ వరకు ఎవరైనా ఒక్కళ్ళైనా చనిపోతున్నారా లేదా అనేది మనం అందరూ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఎంతనా ఉంది. అదే విధంగా చంద్రబాబు నాయుడు గారు మాట అన్నారంటే మాట ప్రకారం 4,000 పెన్షన్ ఇస్తానంటే 4,000 పెన్షన్ ఇవ్వటం జరిగింది. అదే విధంగా లోగడ 3 నెలలకు కూడా కలిపి 7,000 ఇస్తామని చెప్తే గెలిచిన వెంటనే 7,000 రూపాయలు ఇవ్వటం జరిగింది. అదే విధంగా స్త్రీలకు సంబంధించి ఉచిత బస్సు ప్రయాణం కానీ తల్లికి వందనం కానీ అదే విధంగా ఆటో సోదరులకు అనకపోయినా సరే మేము వాళ్ళకు కూడా 15,000 వేసి వాళ్ళు కూడా ఇబ్బంది పడకూడదని చూసాం. 1-2 విషయాల్లో మేము ఇంకా ఇవ్వాల్సినవి ఉన్నమాట వాస్తవం, అవి ఇచ్చి తీరుతాం. ప్రజలందరికీ కూడా తెలుసు అభివృద్ధి సంక్షేమం అనేది 2 సమకాల మీద వెళ్తేనే ప్రజలందరూ కూడా సంతోషంగా ఉంటారు. ప్రజలు ఈ 2 సంవత్సరాల్లో అందరూ కూడా సంతోషంగా ఉన్నారు. తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత లా అండ్ ఆర్డర్ విషయంలో కానీ అభివృద్ధి విషయంలో కానీ సంక్షేమ విషయంలో కానీ ఏ ఇబ్బంది లేకుండా ఉన్నారనేది వాళ్ళందరూ కూడా నగ్న సత్యం. అసలు సీఎంఆర్ఎఫ్ విషయంలో కానీ అలాగే వైద్యం విషయంలో కానీ అసలు ప్రజల్ని గాలికి వదిలేసి ఇవాళ మళ్ళీ వాళ్ళని భ్రష్టు పట్టించాలి, వాళ్ళ కుటుంబాలని నిర్వీర్యం చేయాలనే ఉద్దేశంతోనే వాళ్ళు ఇంటింటికి తిప్పుతారు. ప్రజలు వాళ్ళని తిప్పికొట్టవలసిన బాధ్యతను ప్రజలు తీసుకోవాలి. డెఫినెట్ గా మీరు వచ్చినప్పుడు ఒకటే ప్రశ్న అడగండి, 5 సంవత్సరాల్లో మీరు మాకేం చేశారని అడగండి. వాళ్ళ ప్రజలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడటానికి అనేక మందికి ఉద్యోగాలు ఏర్పాటు చేసి అనేక పరిశ్రమలు తీసుకొచ్చి ఉపాధి అందరికీ కూడా కలుగుద్ది. లోగడ ఉన్నది 5 సంవత్సరాల్లో ఒక్క టాపీ పనికి వెళ్ళాలంటే ఒక్కడ రియల్ ఎస్టేట్ ఎవడ కట్టిన పాపం లేదు. ఇవాళ మనం ఆర్బీజీ సెంటర్ లో చూస్తున్నాం, పొద్దునెళ్ళి కూలీలు డిమాండ్ తో మేము అంతకొస్తాం అని అంటున్నారు. 100 మంది కూడా అక్కడ నిలబడే పరిస్థితి లేదు. ఆ రోజుల్లో వేల మంది తంగిలమూడి సెంటర్ లో కానీ అదే విధంగా ఆర్బీజీ సెంటర్ లో కానీ ఉపాధి లేక మేము అనేక సార్లు మీటింగ్కి వెళ్ళాం. ఎక్కడండి మాకు సిమెంట్ దొరకట్లేదు అంటున్నారు, ఇసుక దొరకట్లేదు అంటున్నారు. అందరూ కూడా ఎవరు కూడా పని విషయంలో ఎవరు వెళ్ళే పరిస్థితి లేదు. ఇవాళ అభివృద్ధి విషయంలో అవ్వచ్చు, వ్యాపారస్తుడు ఏదైతే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటారో ఇల్లు ఎంతమంది కట్టుకుంటున్నారో మనం అందరం కూడా చూస్తున్నాం. ఇసుక ఉచితంగా ఇచ్చి పారదర్శకంగా పరిపాలన జరుగుతుందా లేదని ప్రజలందరూ కూడా ఆలోచించాలి. వాళ్ళు చెప్పే మాయ మాటలు నమ్మి
ఏదైతే సుఖవంతమైన మీ జీవితాన్ని పాడు చేసుకోవద్దని చెప్పి, అదే విధంగా వచ్చినప్పుడు కూడా ప్రశ్నించే హక్కు మీకు ఉంది. తెలుగుదేశం పార్టీ కల్పించింది కాబట్టి ప్రజాస్వామ్యంలో మీరు చేసిన పని ఇది వరకు వాళ్ళు హక్కు మాట్లాడతాను కేవలం మీరు ఏం చేశారు, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఇన్ని చేస్తుంటే మీరు మళ్ళీ మా దగ్గరికి ఏ విధంగా వస్తున్నారు అనేది మీరు అడగాలని చెప్పి మీ అందరిని కూడా కోరుకోవడం జరుగుతుంది. మీ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం చందన బ్రదర్స్ లో సప్తపది వివాహ కలెక్షన్స్, ఆకాశ పందిళ్లు, భూలోక సందళ్లు, శ్రీరస్తు పెళ్లిళ్లు, శుభమస్తు నూరేళ్లు అంటూ మీ ఇంట వివాహ వేడుకలకు శ్రీకారం చుట్టుకుంది చందన వారి స్వర్ణ వస్త్ర వైభవం. సప్తపది కలెక్షన్స్ తో నవవధూవరులకు స్వాగతం. నిశ్చితార్థం నుండి కన్యాదానం వరకు కాంజీవరం నేతకారులచే రూపుదిద్దుకున్న వేవేల వర్ణాల పట్టు చీరలు, అప్ టు డేట్ కలెక్షన్స్ తో డిజైనర్ సారీస్, ఫ్యాన్సీ సారీస్, పెట్టుబడి చీరలు, లేడీస్ చుడిదార్స్, డ్రెస్ మెటీరియల్స్, గాగ్రాస్, జెంట్స్ షూటింగ్స్ అండ్ షర్టింగ్స్, మెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్, కంప్లీట్ కిడ్స్ వేర్ కలెక్షన్స్. మార్కెట్ కన్నా ఖచ్చితమైన తగ్గింపు ధరలు. మా జ్యువెలరీ విభాగంలో బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మంజూరీ లేదు. మా పట్టులో పవిత్రత, స్వర్ణంలోని స్వచ్ఛతతో మీ బంధమవుతుంది మరింత అపురూపం, ఆనందదాయకం. చందన బ్రదర్స్ జ్యువెలర్స్ అండ్ టెక్స్టైల్స్, మెయిన్ బజార్, ఏలూరు మరియు కొత్త బస్ స్టాండ్ ఎదురుగా జంగారెడ్డిగూడెం.